మంచి ఇది కూడా ఉందనమాట. ఈ ప్రోటీన్ పౌడర్‌లో. ఈ ఏంటి బి1, బి2, బి5 అని చూసుకుంటే గనక దాన్ని ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. అయితే బి1లో మనకి విటమిన్ ఏ అనేది ఒంటికి చాలా బాడీకనేది పిల్లలకి చాలా మంచిది. అయితే ఈ బి1 లోపం ఉంటే గనక వాళ్ళకి మతిమరుపనేది ఎక్కువగా వచ్చేస్తుంటదండి. అంటే ఈ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కడ మతిమరుపు లేకుండా వాళ్ళు షార్ప్‌గా పనిచేసేలాగా చేస్తుందనమాట. ఈ బి2 వచ్చేటప్పటికి విటమిన్ బి2 ఎలా పనిచేస్తుందంటే, కొంతమంది పిల్లలకి చదివేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకేంటంటే, ఇది మంచిగా వాటర్ కారకుండా మంచిగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గిస్తుందనమాట. ఈ విటమిను బి2. విటమిన్ బి5 అండి. ఇది ఎర్ర రక్త కణాలని ఎక్కువగా పెంచుతుంది. ఇప్పుడు మనకి చాలా మందికి పిల్లలకేంటంటే, ఎర్ర రక్త కణాలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎర్ర రక్త కణాలు క్షీణించిపోతే గనక చాలా ఇబ్బంది పడాల్సుంటుందండి. అలాంటి ఒక మంచి బెనిఫిట్ అనేది మనకి ప్రోటీన్ పౌడర్‌లో దొరుకుతుంది. విటమిన్ బి5లో. విటమిన్ బి6 వచ్చేటప్పటికి గొంతు వాపు, దగ్గు కానీ, దద్దుర్లు కానీ, చాలా స్కిన్ అలర్జీస్ ఉంటాయి కదా! అలాంటివి. ఇంకొక సిల్లీ విషయం ఏంటంటే, కోపం కూడా హ్యాంగ్రీగా పిల్లలు తయారవుతుంటారు. కొంతమంది పిల్లలేంటంటే ప్రతిదానికి కోపంగా ఇంట్లో కూడా పిల్లలు మాత్రం కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటి స్కూల్‌లో కూడా ఎవరితో సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా పిల్లలు ఉంటారండి. అలాంటి వాళ్ళకేంటంటే మనకి ఈ బి6 అనేది మనము ఉండడం వల్ల వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్ కూడా రాకుండా వాళ్ళు కొంచెం మంచిగా తయారవుతారండి. తర్వాత మనకి విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వచ్చేసి మనకి చాలా మంచిది. అందరికీ తెలిసిన విషయమే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది మనకి తీసేస్తుందనమాట. తర్వాత విటమిన్ డి అండి. మన బాడీలో కాల్షియం పని చేయాలి. మనకి బాడీకి కాల్షియం కూడా అందాలి అంటే ఈ విటమిన్ డి అనేది చాలా అవసరం ఉంటుందండి. విటమిన్ డి పాత్ర అనేది చాలా ప్రాధాన్యతగా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి లేకపోతే మనకి కాల్షియం ఉన్నా కూడా అది అబ్జర్వేషన్ అనేది చేసుకోదండి. కాల్షియం ఉంటే గనక పిల్లలకి ఎప్పుడు స్టామినాగా ఉండి ముడుకుల్లో గాని ఇప్పుడు వాళ్ళు ఆడుకోవాలన్నా కూడా ఎక్కడైనా యాక్టివ్‌గా ఆడుకోగలరు. ఇలాంటి మంచి తర్వాత మినరల్స్ అండి. ఇక్కడ కాపర్, జింకు మనకి ఏంటంటే మెగ్నీషియం, ఇదేంటి ఫైబర్ ఇలాంటి మంచి మినరల్స్ అనేవి మనకి ఈ ప్రోటీన్ పౌడర్‌లో దొరుకుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనం 7 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అంటే మధ్యలో ఉన్న పిల్లలకైతే ఇస్తే గనక మంచి బ్రెయిన్ అనేది వాళ్ళకి షార్ప్‌గా ఉండి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగిన ప్రోటీన్ పౌడర్ అనేది వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళకి మంచి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు హెల్తీగా ఉండడం జరుగుతుందనమాట. హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళేంటంటే ఇంకా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్యాలనేవి రావు. మనము ఇది చూసుకుంటే గనక ఎలా వాడాలి? ఎలా వాడాలి అంటే గనక దీన్నేంటంటే మనము 2 రకాలైన పౌడర్స్ ఉంటాయండి. మనం చాక్లేట్ అయినా, వెనిల్లా అయినా సేమ్ ఎలా అయినా తీసుకోవాలి. ఒక గ్లాసు మనం పాలు పిల్లలకి వాళ్ళు ఎంతైతే కన్జ్యూమ్ చేయగలరో మనకు తెలుస్తుంది కదా! దానికి తగ్గట్టుగా పౌడర్ ఇప్పుడు పెద్ద గ్లాస్ అయితే మనము 250 ఎంఎల్ అయితే మనకు 2 స్పూన్స్ వరకు ప్రోటీన్ పౌడర్ ఏసుకొని పాలల్లోని కొంచెం హాట్ మిల్క్ అంటే వాళ్ళు ఎంతైతే తాగగలరు అనంత గోరువెచ్చటి కొంచెం పైన అంత వెచ్చటి పాలలో మనం వాళ్ళకి ఏసి కలిపిచ్చినట్టయితే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అనేది వస్తుందండి. కొంతమంది పిల్లలు చాలా స్వీట్‌గా తాగుతారు. కానీ ఇందులో మనము షుగర్ ఏసుకోకపోయినా ఏం పర్లేదండి. షుగర్ అంతే మంచి మనకి టేస్టీగానే ఉంటుందనమాట. వాళ్ళకి అంత ఎయాల్సిన అవసరం అయితే ఉండదు. ఏసుకోవాలనుకుంటే గనక ఏసుకోవచ్చనమాట. తర్వాత చాలామంది పిల్లలేంటంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అనేటప్పటికి వాళ్ళకి స్మెల్లొస్తుందేమో, తాగరేమో అనుకుంటాం గానీ, ఇక్కడ ఎలాంటి స్మెల్ అనేది ఉండదండి. మంచిగా టేస్టీగా మనకి చాక్లేట్ అయితే చాక్లేట్ ఫ్లేవర్‌లో మంచిగా ఉంటుంది. వెనిల్లా ఫ్లేవర్ అయితే గనక మనకి వెనిల్లా ఐస్ క్రీమ్ తిన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి మంచి స్మెల్ అనేది ఉంటుంది. ఎలాంటి అంటే ఇరిటేషన్ ఫీల్ అనేది ఉండదనమాట. ఇక్కడ ఈ ప్రోటీన్ పౌడర్‌లో ఇది చూసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇంత మంచిగా ఉన్నప్పుడు మనము బయట ఇవ్వడం వల్ల మనకి ప్రయోజనం ఏముండదండి. ఇది మనం చక్కగా పిల్లలకి ఇవ్వవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇనర్వా హై న్యూట్రిషనల్ బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్ అండి. ఇవైతే మనకి పిల్లలకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందాక చెప్పినట్టు ఏదైతే మునుపటి కాలంలో అన్నాన్ని నైట్ అంతా నానబెట్టి తింటే ఎంత బెనిఫిట్స్ అయితే ఉండేవో, ఇక్కడ కూడా మనకి ఈ న్యూట్రిషనల్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా అలాంటి న్యూట్రిషన్సే దొరుకుతాయండి. మనం పిల్లలకి మార్నింగే ఎక్కువగా ఆయిల్‌లో వేపడం అనరండి దాన్ని. ముంచి తీసే అంత ప్రాసెస్ జరిగిన వాటిని ఏంటంటే పిల్లలకి మనం పెడుతూ ఉంటాము. దానివల్ల వాళ్ళ యాక్టివ్‌గా ఉండరు. వాళ్ళ టమ్మీ అనేది
సాటిస్ఫాక్షన్ ఉండదండి. వాళ్ళకేంటంటే ఇరిటేషన్‌గా ఉంటుంది అలాంటివి ఇవ్వడం వల్ల. మార్నింగే మనం అంత ఆయిలీ ఫుడ్ ఇస్తే ఒకవేళ చూసుకోండి మనమే గనక అంత ఆయిలీ ఫుడ్ తింటే మనకి తర్వాత ఇంక ఏ పని చేయాలనిపించదు. బద్ధకంగా మనము గొప్ప లేజీగా తయారవుతాం. అలాంటిది పిల్లలకి మనము మార్నింగే అలాంటిది పెట్టడం వల్ల ఆళ్ళేంటంటే స్కూలుకి వెళ్ళినా, బయటికి ఎక్కడికెళ్ళినా కూడా కాలేజ్‌కెళ్ళినా కూడా వాళ్ళు షార్ప్‌గా ఏం చదువుకోగలరు. వాళ్ళకంతా మైండ్ అంతా పొట్ట అన్‌ఈజీగా ఉండడం వల్ల దానివల్ల వాళ్ళకేంటంటే ఇరిటేషన్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా యాక్టివ్‌గా ఉండడమే జరగదండి. ఇది మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం వాళ్ళకి పెడితే గనక ఎంత మంచి బెనిఫిట్స్ ఒస్తాయంటే దీనిలో ఏముంటాయి అంత మంచి బెనిఫిట్స్ అని చూసుకుంటే గనక మనకి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుందండి. మనకి ఫైబర్ దొరుకుతుంది. సోర్స్ ఆఫ్ ఐరన్ దొరుకుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఇంత మంచి లక్షణాలున్న మనకి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉన్నప్పుడు మనము అలాంటివి పెట్టడం అనేది వేస్ట్. ఎందుకంటే అప్పుడప్పుడు మనం అలాంటిది ఇవ్వడం పర్లేదనుకోండి. కానీ మనం ఏంటంటే రెగ్యులర్‌గా అదే ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. కానీ అది అంత హెల్తీ కాదండి. ఎక్కడైనా చూసుకుంటే పిల్లలు ఎక్కువగా అంటే ఊబకాయంగా ఉన్నారు, లావుగా ఉన్నారంటే ఆళ్ళసలు హెల్తీగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే మనము వాళ్ళకి ఇలాంటి ఒక ఫుడ్డు అంటే ఏదైతే ఆయిల్‌లో ఫ్రై చేసినవి ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు వెయిట్ అనేది పెరిగిపోతారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి దొరకవనమాట. మళ్ళీ వెంటనే వాళ్ళు అనారోగ్య పాలవ్వడం అది జరుగుతూ ఉంటుంది. కానీ మనకిక్కడ అలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం ఇవ్వడం వల్ల మనకి అందులో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయని చూసుకుంటే అంత మంచి బ్రేక్‌ఫాస్ట్ అంటున్నాం కదా! అందులో ఏమున్నాయి అనే దాని కోసం కూడా మనం చెప్పాల్సుంటుందండి. అయితే గనక అది మనకి కోటెడ్ విత్ హనీ అండి. ఇప్పుడు మనము ప్యాకెట్ ఓపెన్ చేయంగానే చేస్తే గనక మీకు తెలుస్తుంది. అదేంటంటే మనకి ఎక్కడ కూడా డ్రైగా మనకి విడివిడిగా ఉండదండి. కొంచెం తేమగా ఉండి అంటుకున్నట్టుగా లైట్‌గా మనకేంటంటే హనీ కోటెడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి స్టిక్కీగా ఉండేలాగా ఉంటుందనమాట. అది మనకి అంటుకోవడం కాదు. దానివల్ల అదేంటంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ అయిపోవడం వల్ల కాదండి. దానికి హనీ కోటింగ్ అనేది ఉంటుందనమాట. అంటే దానివల్ల మనము అడిషనల్‌గా మనము హనీ గాని, పంచదార ఇలాంటి స్వీట్‌నెస్ వచ్చేవి ఏమి యాడ్ చేయకక్కర్లేదు. మనము దాన్ని రాగా తినడానికి కూడా బావుంటుందనమాట. తర్వాత మనము పాలల్లో వేసుకున్నా కూడా మనం అడిషనల్‌గా తేనె అలాంటివి ఏసుకోనవసరం లేదు. బయటైతే మనము మళ్ళీ దానికి తేనె అనేది మళ్ళీ ఏవైనా అడిషనల్‌గా యేసుకొని స్వీట్‌నెస్ కోసం తినాల్సుంటుంది. ఇక్కడ మనకి అలాంటి ప్రాబ్లమ్ లేదండి. తర్వాత దీనిలో 5 ఇంగ్రీడియెంట్స్ అనేది ఉంటాయండి. ఆ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనం ఏంటని చూసుకుంటే గనక అమర్నాథ్ అనే ఒక ఎమైనో యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇది మనకి ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కడ మనకి మన సప్లిమెంట్స్‌లో కూడా ఒకటుంటుందండి. అదేంటనుకుంటే మనకి అలోవెరా. ఈ అలోవెరాలో కూడా ఈ అమైనో యాసిడ్సే మనకి 19 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఈ అమర్నాథ్ అనే ఒక ప్రొడక్ట్ దీనిలో ఇంగ్రీడియెంట్‌లో. అయితే దీనికి మనకి మన పిల్లలకేంటంటే కావాల్సిన మంచి ప్రోటీన్ వాళ్ళకేంటంటే కావాల్సిన ఇమ్యూనిటీ కూడా దొరుకుతుంది తినడం వల్ల. తర్వాత దీనిలో మిల్లెట్స్ ఉంటాయండి. మిల్లెట్స్ అంటే మీకు తెలిసిందే. మిల్లెట్స్ అంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు గానీ, ఇంతకుముందు మన మునుపటి కాలంలో మిల్లెట్స్‌ని చాలా బాగా ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. మిల్లెట్స్‌ని కొంతమంది తీసుకుంటున్నారు. అయితే మిల్లెట్స్ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనిలో మనకి చిరుధాన్యాలు కలిసి ఉంటాయండి. దీనికేంటంటే విటమిన్ బి ఉంటది. ఫైబర్ కూడా ఉంటుంది దీనిలో మిల్లెట్స్‌లో. మనకి బ్లాక్ రైన్స్ అండి. ఇవేంటంటే మనకి నల్ల ఎండు ద్రాక్షలుంటాయి కదా! ఇవి కూడా మనకి ఇందులో ఉంటాయి. మనం ఇప్పుడు బయట నల్ల ఎండు ద్రాక్ష తెస్తాము. పిల్లలకిస్తే గనక వాళ్ళస్సలు తీసుకోరు. వాళ్ళసల తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోనే మనము ఈజీగా వాళ్ళకి అందులో ఉంటాయి కాబట్టి మనము దాన్ని కూడా ఇచ్చిన వాళ్ళమవుతామనమాట. ఈ ఎండు ద్రాక్ష అనేది హెల్త్‌కి ఎంత మంచిదంటే బ్లడ్‌ని ఇంప్రూవ్ చేస్తుందండి. దీనిలో ఐరన్ కంటెంట్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ గ్రేప్స్‌లో అంటే నల్ల ఎండు ద్రాక్షలో. దీన్నేంటంటే ఇవి కూడా తీసుకోవడం వల్ల పిల్లలకి మంచి ఐరన్ అనేది దొరుకుతుంది. పంప్కిన్ సీడ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పంప్కిన్ సీడ్స్ చూసుకుంటే ఇంతకు ముందు రోజుల్లో మనకేంటంటే గుమ్మడికాయ వాటిని కూరలవి వండుకొని తినేవారండి. ఇప్పుడు మనకి ఎక్కడ కూడా గుమ్మడికాయని తినే పరిస్థితి కాదు కదా! దానికి ఆ సీడ్స్‌ని మనం ఉపయోగించే ఆలోచన కూడా మనం కాయని ఆలోచన కూడా మనం చేయట్లేదు. ఇంక పిల్లలకేమిస్తాం. కానీ మనకిక్కడ గుమ్మడికాయ సీడ్స్ ఉంటాయండి. విత్తనాలు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ఫైబర్ అనేది దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి
మెగ్నీషియం, జింకు ఇలాంటి మినరల్స్ అనేవి వాళ్ళకి యాడ్ అవుతాయన్నమాట ఈ సీడ్స్ వల్ల. తర్వాత ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్ అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ విటమిన్ ఇ ఉంటుంది. పుష్కలంగా దొరుకుతుంది ఆల్మండ్స్‌లో. తర్వాత ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్‌గా ఉండడానికి పనిచేస్తుంది. ఇప్పుడు మనం మార్నింగ్ అనేది ఒక 4, 5 బాదం పప్పులనేది పిల్లలకి నానబెట్టడం గానీ, పెద్దవాళ్ళైనా తినడం గానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటుందని మనం నమ్ముతాం గాబట్టి. కాబట్టి ఇందులో ఆల్మండ్స్ అనేవి ఉంటాయండి. వాళ్ళకి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఇదనేది దొరుకుతుందనమాట. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం ఇస్తే గనక వాళ్ళకి మంచి ఫుడ్ అనేది మనం పెట్టిన వాళ్ళం అవుతామండి. అది అయితే నేను డామ్ షూర్‌గా చెప్పగలను. ఎందుకంటే ఎలాంటి పనికి మాలిన ఫుడ్ అనేది మార్నింగ్ ఇస్తే గనక వాళ్ళు పొట్ట అనేది అంతా అనీజీగా తయారైపోయి వాళ్ళకేంటంటే అసలు బద్ధకం వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇలాంటి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం వాళ్ళకి పెట్టి పంపించినట్టయితే వాళ్ళు యాక్టివ్‌గా ఎళ్లి వస్తారండి. తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రొడక్ట్ చూసుకుంటే గనక మనకి వెస్టీజ్ ప్రైమ్ కేటగరీలో చూసుకుంటే మనకి మల్టీ విటమిన్ గమ్మీస్ అండి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకి బయట మనం ఏవైతే అంతకుముందు మనం కొనిచ్చేవారమో ఈ జెల్లీస్ లాగా ఉంటాయి. మనకి గమ్మీస్ లాగే అది ఇవేంటంటే జెల్లీస్ లాగా ఉంటాయి. కొంతమంది చాక్లెట్స్ రకరకాలవన్నీ కొనిపిస్తూ ఉంటారు కదండీ! అలాంటివి తినడం వల్ల అలా అనారోగ్యం అనేది ఇంకా కొంచెము క్షీణించిపోతుందనమాట. కానీ ఇలాంటి విటమిన్ గమ్మీస్ అనేది మనం ఇస్తే వాళ్ళకి మంచి హెల్త్ అనేది విటమిన్స్‌ని, మినరల్స్‌ని ఒకే దగ్గర పెట్టి ఇచ్చినట్టనమాట. మనకి ఇది ఎలా ఉంటుంది అంటే గనక హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని హెల్త్ అనేది చాలా బాగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఇది చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది పిల్లలకి. అంటే వాళ్ళకి ఒక షేప్‌లో ఉంటుంది. స్టార్ షేప్ గాని, టెడ్డీ బేర్ షేప్ ఇలాంటివేంటంటే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి చిన్న పిల్లలకి. అదేంటంటే వద్దు అనే మారం చేసిన పిల్లలకేంటంటే ఈ షేప్స్ కూడా చాలా బాగా అట్రాక్టివ్‌గా కనపడతాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఎక్కడ కూడా మనకి మెడిసిన్ వాసన గాని, అంటే అంటే ఇది ఏదో తింటున్నాం అనే స్మెల్ బాలేదు అనే ఒక ఫీలింగ్ అనేది రాదనమాట. ఇక్కడ మనకి మంచి టేస్టీగా కూడా ఉంటుందనమాట. నెక్స్టొచ్చేసి దీనిలో మనకి మంచి మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయండి. ఇలాంటి మనం ప్రాబ్లమ్ లేకుండా పిల్లలకనేది ఇవ్వవచ్చు. మనకిక్కడ చూసుకుంటే విటమిన్స్, మినరల్స్ ఎన్ని ఉంటాయి అని చూసుకుంటే గనక విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ ఇ ఉంటుంది. ప్యాంటోనిక్ యాసిడ్ అండి. ఇవన్నీ కూడా మనకి పిల్లల బాడీకి మనకి కూడా చాలా అవసరమైన విటమిన్స్ అనమాట. తర్వాత మినరల్స్‌లో వచ్చేటప్పటికి మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫెర్రిస్ ఉంటుంది, ఏంటిది అయోడిన్ ఉంటుంది. ఇలాంటి మినరల్స్ తీసుకోవడం వల్ల పిల్లలకేంటంటే కొన్ని రకాలైన మినరల్స్ అనేవి మా బాడీకి ఇస్తే గనక వాళ్ళు యాక్టివ్‌గా మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఎంతైతే యాక్టివ్‌గా ఎళ్తారో ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా అంతే యాక్టివ్‌గా పిల్లలనేది ఇంటికి వస్తారండి. ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ గాని ఇలాంటి విధంలో వాడరనమాట. చూడు బయట మనం ఏమన్నా క్యాండీస్ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు దాని పైన వైట్ లేయర్ అనేది ఉంటుంది లేయర్స్. అదేంటంటే పంచదార పౌడర్‌ని కోటింగ్ లాగా ఏసి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది తినడం వల్ల వాళ్ళకేంటంటే ఇంకొంచెం అనారోగ్య పాలవుతుంటారు. దగ్గులు, జలుబులు ఇలాంటివి అడిషనల్‌గా యాడ్ అవుతాయి తప్ప వాళ్ళకేంటంటే ఎక్కడ కూడా మంచి మినరల్స్, విటమిన్స్ అనేవి దొరకవు. ఇది ప్రతి నెల మన సీఎన్‌సీలో కానీ మనకి ప్రొడక్ట్‌ని తీసుకుంటే గనక అద్భుతమండి. పిల్లలకైతే మంచి వాల్యూస్ ఉన్న ఫుడ్‌ని వాళ్ళకి ఏంటంటే మనం ఇవ్వగలుస్తాము. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినగలరండి. అదైతే మెయిన్‌లీ నేను చెప్పగలుస్తున్నాను. ఇదైతే మనకి ఎలాంటి షేపుల్లో ఉంటుంది. పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా షేప్‌లో ఉంటదని చెప్పాను కదండీ! టెడ్డీ బేర్ షేప్‌లో ఉంటుంది. స్టార్ షేప్‌లో ఉంటుంది. వాళ్ళకేంటంటే తినడానికి కూడా మనకి మారం చేయరనమాట. ఇది మనం ఎలా వాడాలి అంటే గనక ఫర్ అడల్ట్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళైతే గనక డేలో 2 తీసుకోవచ్చు. పిల్లలైతే గనక ఒక్క గమ్మీ తీసుకుంటే చాలండి. మార్నింగ్ మనం వాళ్ళకిస్తే గనక ఇందాక చెప్పినట్టు వాళ్ళు స్కూలుకెళ్ళే ముందే మనం ఒకటిస్తే గనక సాయంత్రం వాళ్ళొచ్చినంత వరకు కూడా హైపర్ యాక్టివ్‌గా మనం ఎలా అయితే ఎళ్లారో అలాగే వచ్చి అంత యాక్టివ్‌గా ఉంటారండి. మన గమ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ దీన్ని ఎలా తినాలి అంటే గనక వాళ్ళు దాన్ని చూయింగ్ చేసుకుంటూ, మనము చప్పరించుకుంటూ, దాన్ని ఆస్వాదించుకుంటూ, దాన్ని మినరల్స్ అంతా మనకి విటమిన్స్ అన్నీ మనకి అబ్జర్వ్ అయ్యేలాగా మంచిగా చప్పరించుకుంటూ తినాల్సుంటుందండి. అదైతే నమిలి తినేసి అంత ఇది కాదు. చప్పరించుకొని చక్కగా మనము దీన్ని కన్జ్యూమ్ చేయించాలి. పిల్లలకి గాని, మనం గాని. నెక్స్టొచ్చేసి మనం బయట కొనిపిస్తూ ఉంటాం కదా! డైరీ మిల్క్, ఫైవ్ స్టార్ ఇలాంటివేంటంటే బ్రాండ్ నేమ్సేనండి. కానీ అందులో ఎక్కడ కూడా మంచి హెల్త్ అనేది ఉండదు. ఇక్కడ మనకి బార్స్ అనేవి దొరుకుతాయండి. ఎనర్జీ బార్ ఇంకా ఆహ్
చాకో ఫ్లాక్సీడ్ బార్స్ ఇలాంటివేంటంటే పిల్లలకి మనం ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్యాలనేవి రావు. పనికిమాలిన చెత్తాచెదారం ఇవ్వడం వల్ల మనం చూస్తూ ఉంటాము చాక్లెట్స్‌లో ఎన్ని పురుగులు అది కెమికల్స్ అవి కలుపుతున్నారని. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా మనం పిల్లల్ని కాపాడుకోవచ్చనమాట. ఇక్కడ ఈ చాక్లెట్స్ మనము ఆళ్ళకి అలవాటు చేసినట్టయితే వాళ్ళకి బావుంటుందండి. తర్వాత ఈ చాకో ఫ్లాక్సీడ్స్‌లో మనకి మెయిన్‌గా ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఓట్స్ ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఆల్మండ్స్ ఉంటాయండి. తర్వాత ఏంటంటే ఇది ఏంటది కిస్మిస్ ఉంటాయండి, ఎండు ద్రాక్ష ఇలాంటివి ఉండడం వల్ల ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఇవైతే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. మీ అందరికీ తెలిసిందే ఫ్లాక్స్ సీడ్స్ అంటే చాలా మంచిది. మంచి కొవ్వు ఆమ్లాలనేది పిల్లలకిస్తుంది. అంటే ఎటువంటి ఫ్యాట్ అనేది ఇందులో ఉండదనమాట. మనకిక్కడ డార్క్ చాక్లెట్‌తో తయారు చేయబడుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి. తర్వాత మనకి ఎనర్జీ స్నాక్ బార్. ఇది కూడా పిల్లలకి చాలా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. దీనిలో ఇంగ్రీడియెంట్స్ వచ్చేటప్పటికి మనకేంటంటే డార్క్ చాక్లెట్ అండి. డార్క్ చాక్లెట్ చూసుకుంటే గనక మనం డార్క్ చాక్లెట్ రోజు తింటే చాలా మంచిదండి. కానీ అది కాకుండా మనము ఏంటంటే బయట డైరీ మిల్క్ ఇదే కలర్‌లో ఉంది కదా! తింటాము అంటే గనక అందులో అస్సలు ఎలాంటి బలం అనేది ఉండదండి. డార్క్ చాక్లెట్‌లో ఉన్న మంచి గుణాలనేది మనకు అందులో అస్సలు దొరకవు. డార్క్ చాక్లెట్ రోజు మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది డాక్టర్ కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే అలాంటి డార్క్ చాక్లేట్ ఉంటుంది. తర్వాత మనకి సోయా బీన్స్ అనేవి ఉంటాయండి. దానికి మంచి ప్రోటీన్ అనేది కూడా ఫైబర్ యాడ్ అవుతుంది. ఆ చాక్లేట్‌కి. తర్వాత మనకి బ్లాక్ గ్రేప్స్ అండి. డ్రైగా ఉండే మన గ్రేప్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో మనకి ఐరన్ సోర్స్ మనకి ఉంటుందనమాట. తర్వాత మనకి పీనట్స్ అండి. ఈ పీనట్స్‌లో కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. పీనట్స్ తెలుసు కదండీ! అది చాలా హెల్త్‌కనేది చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనకిక్కడ చూసుకుంటే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ తేనండి. ఇక్కడ ఎక్కడా కూడా షుగర్ అనేది వాడట్లేదనమాట వాళ్ళు. ఇక్కడ మనకి చక్కగా తేనెని కూడా ఉపయోగించి మనకి బార్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. మనము ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకేంటంటే మంచి ఫీల్ అనేది వాళ్ళేంటంటే ఇప్పుడు బయట ఏమన్నా నాకు కొనివ్వండి చాక్లెట్స్ తింటాము అనేటప్పుడు మనము చక్కగా ఒక బార్ అనేది ఇస్తే గనక వాళ్ళు బ్రెయిన్ అనేది చాలా అంటే ఆహ్, ఏమంటారు దాన్ని చక్కగా ఫీల్ అవుతారండి. నాకు ఈ చాక్లెట్ ఇచ్చారు కదా! తింటాను కదా! అనే అంత మంచి ఫీల్ అనేది ఉంటుంది. వాళ్ళకి తింటూ అలవాటయిపోతుందండి. ఏది కూడా మనం ఇంతకుముందు తిన్నవన్నీ పనికిమాలినవి కాబట్టి మంచి టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం అలవాటు చేస్తే గనక వాళ్ళకి కూడా ఇది బాగా అలవాటయిపోతుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చక్కగా దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఇక్కడ మనము ఫ్లాక్స్ సీడ్స్ గానీ, డార్క్ చాక్లేట్, హనీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా పిల్లలకి రావు దీనివల్ల. అయితే నెక్స్ట్ మనము థాంక్ యూ అండి. థాంక్ యూ. విష్ యూ వెల్. నాకింత మంచి అవకాశం ఇచ్చి నా సెక్షన్ ఇంతసేపు మీరు విన్నందుకు థాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే గనక నన్ను క్షమించాలని కోరుకుంటూ చాలా లేట్ అయిందండి ఇప్పటికే. నేనైతే ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ. విష్ యూ వెల్త్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. ఎక్సలెంట్ సెషన్ అనేది ఈరోజు మన వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అందించారు. సో ఒక చిల్డ్రన్ హెల్త్ అనేది ఎలా కేర్ చేసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఎటువంటి ప్రోటీన్, ఎటువంటి న్యూట్రిషన్స్ మనం వాళ్ళకి అందించాలి అనేది వివరంగా చెప్పారు. సో మీరు అంతా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఇదంతా చెప్పలేరు. అంటే మీ పిల్లలకు కూడా ఇది చాలా ఇచ్చారు. నేను చూసాను ఆల్రెడీ కొలెస్ట్రాల్ కానీ, మల్టీవిటమిన్ గమ్మీస్ కానీ, బ్రేక్ఫాస్ట్ సీరియల్ కానీ. సో ఒక ఎక్సలెంట్ రిజల్ట్ కూడా మీ పిల్లలు చూసాను. వాళ్ళతో హుందాతనం మన ప్రొడక్ట్లు వాడిన తర్వాత వాళ్ళలో హుందాతనం అది కూడా చాలా యాక్టివ్నెస్ అయ్యారు. సో సూపర్ మేడం. ఇంక ఇలాగే ఇంకా మంచి పవర్ఫుల్ నాలెడ్జ్, పవర్ఫుల్ టాపిక్స్ తో ఇంకా ముందుకు వచ్చి మన ఎస్సీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవన్నీ చేస్తున్నాము అంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఎక్కువగా ఉంది. ఇలాగే ముందును కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మనకంట. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ మేడం. గుడ్